అమృత్ 2.0 కింద 135 కోట్లు రాజమండ్రికి కేటాయించడం జరగడమే కాదు, టెండర్ కూడా పూర్తి చేసుకుని అతి దగ్గరలో ఆ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నామని మీ ద్వారా రాజమండ్రి ప్రజలు తెలియజేయబోతా ఉన్నాం. అలాగే చాలా మంది చెప్పారు గతంలో, మేము ఇది చేశాం, మేము అది చేశాం అన్నారు, కానీ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న త్రాగునీటి సమస్య పైన ఈనాడు కూడా ఒక అవగాహన లేకుండా, పరిష్కారం చూపించకుండా చేశారు రాజకీయాలు. ఈరోజు అమృత్ 2.0 ద్వారా క్వారీ ప్రాంతంలోని, ఇక్కడ మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అదే పని మీద అడిగేవారు, శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికతో ఎంపీ గారు కానీ, నేను కానీ, గౌరవ కమిషనర్ గారు కానీ, సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు చర్చించి, సరే లాస్ పిన్ పక్కన ఏదైతే ఉందో రా వాటర్ పికింగ్ పాయింట్, అక్కడ టెంపరీగా మనం ఒక బ్రిడ్జ్ వాటర్ లో కట్టి అక్కడి నుంచి పిక్ చేసుకుంటాం. పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరం మొత్తానికి వెళ్తా ఉంది. లాస్ పిన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పిక్ చేసుకుంటున్న టెంపరీ సెటప్ నుంచి కోట్లింగాల రేవులో ఉన్న 10 MLDకి వెళ్తా ఉంది. 10 MLD నుంచి అరకొరగా క్వారీ ప్రాంతం, మిగతా సీతంపేట, అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇట్లన్నిటిని అవగాహన చేసుకొని ఏ విధంగా పరిష్కరించాలి, ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలి, గోదావరి పక్కన ఉండగా దాహానికి అలమటించడం ఏంటి అని ఆలోచించగా మొత్తానికి అమృత్ 2.0 కింద తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి శాంక్షన్ అవ్వడమే కాదు, టెండర్ కూడా అయిపోయింది. నిన్ననే కాంట్రాక్టర్ వచ్చున్నారు. ఇప్పుడు లాస్ట్ పిన్ దగ్గర ఏదైతే ఉందో కొత్తగా ఇంటేక్ వెల్ ని నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి ఏదైతే ముడినీటిని తీసుకొని కోటలింగాలపేట ఫిల్టరేషన్ పాయింట్ కి పంపిస్తాం. అక్కడ శుద్ధి చేసి నీటిని కొత్తగా నిర్మించే, అలాగే ఎలివేటెడ్ ట్యాంకర్స్ కూడా ఏదైతే 48వ వార్డులో కూడా ఇంకొక ఎలివేటెడ్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఒకటి నిర్మించుకోబోతా ఉన్నాం ఈ ప్రాజెక్టు. అంటే రా వాటర్ వెల్ ఒకటి నిర్మాణం చేసుకోబోతున్నాం లాస్ పిన్ దగ్గర, అలాగే ఒక ఎలివేటెడ్ ట్యాంక్ ఏదైతే సారందర్ మెట్ట దగ్గర ఇంకోటి తీసుకోబోతా ఉన్నాం. అంటే అక్కడ మనం ఏదైనా ఇక్కడ రా వాటర్ పిక్ చేసిన తర్వాత దాన్ని కోట్లింగాల రేవు దగ్గర పంపించిన తర్వాత కోట్లింగాల రేవు దగ్గర ఇప్పుడున్న 10 MLDకి అదనంగా ఇంకొక 20 MLD కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఈ 20 MLD ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఇది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ద్వారా క్వారీ ప్రాంతానికి పంపించి నీటి కొరత అనేది లేకుండా చేయబోతా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్పబోతా ఉన్నాం. అలాగే ఏదైతే సారందర్ మెట్ట దగ్గర మరొక ఓవర్ హెడ్ ట్యాంక్, ఏదైతే ఎలివేటెడ్ ట్యాంక్ నిర్మాణం చేసి ఇంకా ప్రెషర్ తో వాటర్ ఇవ్వడానికి కూడా ఈ ప్యాకేజ్ లో అక్కడ కూడా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ELSR ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ కూడా కట్టబోతా ఉన్నాం. అలాగే ఈ 20 MLD కూడా కట్టిన తర్వాత ఆల్రెడీ ఏదైతే మన టింబర్ యార్డ్ లోని ఒక రిజర్వాయర్ ఏదైతే నిర్మాణం చేసుకుని ఉన్నామో అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకున్నట్లయితే అది కేవలం 41వ వార్డు 40వ వార్డుకి ఇచ్చినట్లయితే సీతంపేట ఏదైతే 38వ వార్డు దగ్గర అక్కడ ఒక రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ నుంచి 38వ వార్డు 37వ వార్డుకి సరఫరా చేసే విధంగా ఎక్కడికక్కడ సమస్యలు లేకుండా, అలాగే బర్మా కాలనీ దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది, పోలీస్ క్వార్టర్స్, పోలీస్ కాంపౌండ్ ఎదురుగుండా కనబడతారు డెల్టా హాస్పిటల్ పక్కన, అది కూడా ఓపెన్ చేసుకున్నట్లయితే బర్మా కాలనీ ఆ 9వ వార్డు 10వ వార్డులో కూడా నీటి సరఫరా చేసే విధంగా, అంటే ఒక ప్రణాళికతో ఎక్కడ అవసరం, ఏది చేస్తే పరిష్కారం అన్న ఆలోచనతోటి నీటి సరఫరా పైన నాణ్యమైన నీరు, స్వచ్ఛమైన నీరు అందించే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం శాంక్షన్ చేసుకున్నాం. అతి దగ్గరలో అవన్నీ కూడా ప్రారంభించుకొని పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతున్నామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేస్తూ